ఇక మత్తులో ఉన్న విహారిని యమున, పండు కారులో ఇంటికి తీసుకెళ్తారు. లక్ష్మి విహారిని చూస్తూ నన్ను క్షమించండి అని అనుకుంటూ ఉంటుంది. విహారి మళ్ళీ తాగి రోడ్డు మీదకు వెళ్ళి డాన్సులు చేస్తాడు. లక్ష్మి కూడా తనతో వచ్చి సంతోషంగా డాన్సు చేసినట్లు ఊహించుకుంటాడు విహారి. మరోవైపు సహస్ర, పద్మాక్షి, యమున, అంబిక ఇలా ఎవరికి వాళ్ళు ఆలోచనలో పడతారు. విహారి ఫుల్లుగా తాగి చిందులు వేసి పడిపోతాడు. పండు విహారిని చూసుకుంటాడు. ఇక లక్ష్మి విహారిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. బామ్మ లక్ష్మి దగ్గరికి వచ్చి కూర్చొని, నీ పేరులో సిరి ఉంది, నువ్వు ఉన్న చోట కూడా సిరి ఉంటుంది. కానీ నువ్వు సంతోషంగా ఉండకుండా ఇలా ముభావంగా ఉంటే లక్ష్మీదేవి అలిగి కూర్చున్నట్లు ఉంటుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, కాసేపు నవ్వితే రోజంతా దిగులుగా ఉంటావు. ఏమైందో నాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఇలా ఉండొద్దు. నీ కడుపులో బిడ్డ కోసమైనా నువ్వు ఆనందంగా ఉండాలి. అప్పుడే నీ కడుపులో బిడ్డ ఆనందంగా పెరుగుతాడు అని అంటుంది బామ్మ. అలా బామ్మ లోపలికి వెళ్ళగానే భుజంగా మనిషి శోభ లక్ష్మి దగ్గరికి వస్తుంది. మీరెవరు అని లక్ష్మి అంటే, నా పేరు శోభ, నిన్నే ఎదురింటికి అద్దెకు వచ్చా, అందుకే మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని వచ్చా అని అంటుంది శోభ. ఇక లక్ష్మి తన పేరు సిరి అని చెప్పగానే, పేరు మార్చుకొని బతుకుతుందా అని అనుకుంటుంది. తర్వాత లక్ష్మికి నువ్వుల లడ్డు ఇస్తుంది శోభ. లక్ష్మి వద్దు అన్న తీసుకోమని అంటుంది. శోభ మనసులో, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి నువ్వుల లడ్డు తినకూడదు అని కూడా ఈ అమ్మాయికి తెలియదు అని అనుకుంటుంది. ఇక లక్ష్మి లడ్డు తినే టైంకి బామ్మ వచ్చి చేతిలో లడ్డు విసిరేసి సిరి అని అరుస్తుంది. సిరి, నీకు నువ్వుల లడ్డు తినమని ఎవరిచ్చారు అని శోభని తిడుతుంది. నీకు బుద్ధుందా? కడుపుతో ఉన్న తనకి నువ్వు లడ్డు ఇస్తావా? కడుపుతో ఉన్న వాళ్ళు నువ్వులు, బొప్పాయి తినకూడదని అంటుంది బామ్మ. సిరి, నువ్వు లోపలికి రా అని పంపించేస్తుంది. మీ మనమరాలికి 7వ నెల వచ్చింది కదా, సీమంతం చేయరా అని అడుగుతుంది శోభ. తర్వాత శోభ వెళ్ళిపోతుంది. చాటుగా దాక్కుని లక్ష్మి బామ్మల మాటలు వింటుంది. బామ్మ సిరితో, నీకు సీమంతం చేస్తాను అని అంటే, సీమంతం అంటే డబ్బు ఖర్చు పెట్టాలి, ఇప్పుడు వద్దు అని లక్ష్మి అంటే, నా మన్మరాలి సీమంతం నాకు ఖర్చు ఎలా అవుతుంది? మన స్తోమతకు తగ్గట్టు చేసుకుందాం, నువ్వు కాదు అనడానికి వీల్లేదు అని అంటుంది బామ్మ. ఇక మరోవైపు విహారి పగలు రాత్రి తేడా లేకుండా విపరీతంగా తాగుతూ ఉంటాడు. లక్ష్మి విహారి ఫోటో చూస్తూ ఏడుస్తూ, నేను మీ దగ్గర నుంచి వచ్చేస్తే కొన్ని రోజులు బాధపడి తర్వాత సెట్ అయిపోతారు అనుకున్నా, కానీ మీకు నా కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఇక కడుపు మీద చేయి వేస్తూ, మీ నాన్న గురించి నీకు చెప్పలేదు నాన్న, ఆయన చాలా మంచోడు, నిన్ను మోస్తున్న నీ అమ్మే నష్టజాతకురాలు, నేను పడిన కష్టాలు నీకు పడనివ్వను, మీరు అన్నీ మర్చిపోయి సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మత్తులో ఉన్న విహారిని అంబిక చూసి, నువ్వెందుకు ఇలా తాగుతున్నావో, నీకేమైందో నాకు అర్థం కావడం లేదు, కానీ నువ్వు ఇలా ఉండటం నాకు చాలా అడ్వాంటేజ్. నువ్వు ఇలాగే తాగి తాగి నాశనం అయిపోతే నేను మన ఆస్తుల్ని నా గ్రిప్లోకి తెచ్చుకుంటా అని మనసులో అనుకుని అక్కడే ఉన్న మందు బాటిల్ని ఓపెన్ చేసి విహారి చేతిలో పెడుతుంది. విహారి అంబిక చేయి పట్టుకోవడంతో అంబిక చాలా భయపడిపోతుంది. తర్వాత మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక యమున వచ్చి విహారిని చూసి, ఏంట్రా ఇలా మందు తాగకురా అని ఏడుస్తూ ఉంటుంది. కనకం వదిలేసి వెళ్ళిపోయిందమ్మా, నా బాధకి మందే ఓదార్పు, లేదంటే కనకం చేసిన మోసానికి నా గుండె పగిలిపోతుందని అంటాడు విహారి. కనకం నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా అని విహారి మత్తుతో పడిపోతాడు. యమున కొడుకు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.